ఈరోజు మనకి మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి మనకి ప్రచారానికి ఎలక్షన్ నుంచి కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా అన్ని స్థాయిల్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఓటర్ల దగ్గరికి గర్వంగా ప్యానల్ గుర్తు అడిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా కాళ్ళ ఐడెంటిటీ తరలించుకుని ఓటర్కి అడిగే విధంగా మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, కార్యకర్తలైనా, అభిమానైనా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మేలు, రాష్ట్రానికి చేసిన అభివృద్ధి చెందిన అభివృద్ధిని చూసి ఓటడుగుతాం. ఈరోజు మన అభిమాన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఏదైతే చెప్పారో, మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవరత్నాల ద్వారా కులాలకి, మతాలకి, పార్టీకి అతీతంగా అర్హతనే ప్రమాణంగా తీసుకుని ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం కృషి చేద్దాం. చదువుకోవాలనుకునే తప్పన తాపత్రమైన ప్రతి ఒక్కరికి కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దుదాం. ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్య భద్రత ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గానికి సంబంధించిన అక్క చెల్లెలందరికీ కూడా చేతుడు తోడు వైఎస్ఆర్ రాష్ట్రాల లాంటి వర్గాల ద్వారా వారికి అందంగా నిలబడి వారి ఆర్థిక స్వావలంబనకి కృషి చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని ప్రతి అక్క చెల్లెల యొక్క స్వతంత్రీకరణ కూడా నిజం చేస్తాం. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి పెద్ద ఎత్తున పెట్ట వేసి ఈ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, వైద్య ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా మీరు కృషి చేయాలని మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు ఉదయపాటికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరి డాక్టర్ బొత్స ఝాన్సీ గారు విద్యావంతురాలు, మన విశాఖపట్నం ఆడపడుచు. విశాఖపట్నంలో పుట్టి పెరిగి పెట్టినీళ్ళు విజయనగరంలో ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా, ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసిన అపార అనుభవం ఉంది. ఆమెని మన అఖండ మెజార్టీతో గెలిపించుకుని ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కష్టసుఖాలు తెలిసిన మహిళగా ఆవిడ తప్పకుండా మన ఈ ప్రాంతానికి కావాల్సిన అంశాలపైన పార్లమెంట్ లో ఆవిడకి మాట్లాడగలిగి అన్ని రకాల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఆవిడకు ఉన్నాయి. కాబట్టి ఆవిడ కూడా మన మద్దతు తెలిపి ప్రతి ఊళ్ళో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి కూడా పడి ఆవిడ కూడా బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జై హింద్, జై జగన్. జరగడం అయితే మీరు చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే మాట చెప్పారు, నేను పనిచేస్తే మీకు ఓటేయండి. భారతదేశంలో చెప్పే నాయకుడు ఈ దేశంలో ఇంకా పుట్టబోడు అది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నేను కూడా ఈ వార్తలో మేము పనిచేసిన పనులు చూసి మాకు ఓటేయమని కూడా మన వార్డు ప్రజలు కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఏ ఒక్క నాయకులు కూడా అధికారాన్ని వాడుకొని వ్యాపారాలు చేసుకోవడం చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు కాదు, సంక్షేమం ఏదైతే ఉన్నాయో పేద ప్రజల యొక్క అభివృద్ధిని మనం ఏ విధంగా ప్రజలకి చేదోడుగా తీసుకెళ్లాలని మన ప్రభుత్వం దాన్ని మన ప్రజల్లోకి ఇంకా మనం తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ 51వ వార్డు మన వార్డు పార్టీ కార్యాలయం, అలాగే మరి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం. ఈ కార్యక్రమానికి సమాజం సోదరుడు ఈ వార్డు కార్పొరేటర్ మనం శ్రమ తగ్గించినా దానికి మూల్యం మనమే చెల్లించవలసి వస్తుంది తప్ప ఎవరు శిక్షణ ఎవరు తప్పించుకోలేడు. కాబట్టి దయచేసి కేకే రాజు గారు ఎంత కష్టపడ్డారో ఆ కేకే రాజు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎన్ని బూతులు ఉన్నాయో మీలోని బూతులకి పోటీ పడాలి. మీరు 20 బూతులు ఉన్నాయి, మీరు ఎన్ని బూతులు ఉన్నాయా? 17 బూతుల్లో బూత్ వైస్ మీరందరూ కూడా కన్వీనర్లు, సీనియర్ నాయకులు. ఆ బూతులు ఎవరున్నారో వారందరూ టీం కంటే విడిపోయి ఇంకో బూత్ తో మీరు పోటీ పడాలి. ఈ బూత్ కంటే నా బూత్ లో మెజార్టీ తెచ్చేస్తాం. మా కెపాసిటీ
ఎందుకంటే 2019 మరి పేదవాడు ఎంత అల్లడి పరిస్థితులు మనం చూసాం. ఆ అల్లడి పరిస్థితుల్ని మరి ప్రజా సంఘాల యాత్రలో మరి అవి ఆయన సీఎం అవకాశాలు రావాలి అంటే మరి ఉద్యోగం కావాలి అంటే మీకు ఈ రోజు మన కష్టం బట్టే ఉంటుంది. కష్టపడితే ప్రతిఫలం ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మరి అత్యధిక మెజార్టీతో మన కేకే రాజు గారిని గెలిపిస్తే మరి జగన్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనంద కేకే రాజు గారికి మనం ఇవ్వాలని మీ అందరికీ పేరు మనం కష్టపడదాం. నిరంతరం ఇది ఎలక్షన్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి కష్టపడదాం. అలాగే 25 ప్రతి నిమిషం అందుబాటులో ఉండి నేను ఈ వార్డు డెవలప్మెంట్ కృషి చేస్తాను. థ్యాంక్ యూ.